వేదికగా జరగనున్న జనసేన ఆవిర్భావ సభ విజయవంతం చేసే బాధ్యత ప్రతి జనసేన నాయకుడు తీసుకోవాలని జనసేన జాయింట్ సెక్రటరీ రావి హరీష్ బాబు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలో 100% స్ట్రైక్ రేట్తో దిగ్విజయం సాధించిన అనంతరం జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో యావత్ దేశం చూపు పిఠాపురం సభపై ఉందని అన్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమనగా రేపు పిఠాపురంలో చిత్రాడలో జరగబోతున్న జయకేతన సభకు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడ జరుగుతున్న సభకు ఈ పార్లమెంట్ నర్సాపురం పార్లమెంట్లో సమన్వయకర్తగా నాకు ఇచ్చిన బాధ్యతలకు గాను నేను నియోజకవర్గం నుంచి ఈ కోఆర్డినేట్ చేసే విధంగా సమన్వయపరిచే విధంగా కార్యకర్తలు ఏ విధంగా వెళ్ళాలనే ఉద్దేశం ఈ ప్రశ్న పెట్టడం జరుగుతుంది. మనం జనసేన పార్టీ పెట్టి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 12 సంవత్సరాల్లో కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. కళ్యాణ్ గారి ఆలోచన 2014లో ఆ రోజు పార్టీ పెట్టిన సభలో మాట్లాడిన మాటలు మనం గుర్తు చేసుకుంటే కనుక ఈ రోజుకి చాలా అద్భుతమైన ఒక మార్పు సమాజంలోనే జరిగింది. అటు కళ్యాణ్ గారు అప్పుడు ఏదైతే ఆశించారో, ఏదైతే దూరదృష్టితో ఆలోచించి మాట్లాడినారో అది ఖచ్చితంగా అప్పుడు ఆయన మాట్లాడినారో ఇప్పుడు నెరవేరింది. ఆయన సభలో మాట్లాడినప్పుడు వచ్చి పార్టీ పెట్టినప్పుడు నమ్మకమైన వాళ్ళతోటి సన్నిహితులతోటి ఒక 10 మందితో ఆయన ఆలోచనని నెరవేర్చే విధంగా దృఢ సంకల్పంతో ధైర్యంతో వచ్చి ఈవెన్ కుటుంబ సభ్యులతో కూడా చెప్పకుండా వచ్చి పార్టీ పెట్టడం ఆయన ధైర్యానికి మెచ్చుకోవాల్సిన విషయం. అంటే అక్కడ చెప్పింది ఏంటంటే ఆయన నిన్న రాజకీయాల్లోకి వచ్చింది పదవులు అనిపించడానికో వేరే నాకు గొప్ప పేరు రావడం అనే ఉద్దేశంతో కాదు.